7.5 లక్షలు 7.5 లక్షలు మాట ఇచ్చిన నాకు మళ్ళీ అప్పు చేయనని ఇందా అప్పులు నాకు కూడా ఉన్నాయి అప్పులు సీఎం గారిని చెప్పి రేవంత్ రెడ్డి గారిని చెప్పి ఇంతనమ్మా ఇల్లు కావాలి చెప్పి ఇస్తాడు. నీ పేరేంటి? సార్ నా పేరు వికాస్. నీ వయసు ఎంత? సార్ అది 12. మీ నాయన పేరు? లక్ష్మీరామ్ సార్. లక్ష్మీరామ్. మీ నాయన ఏం చేస్తుంది? సార్ మా నాన్న పొలంలో కిడ్నీ ఫెయిల్ అయినాయి సార్. మీ నాయనది కిడ్నీ ఫెయిల్ అయినాయి సార్. ఎన్ని సంవత్సరాలు అయింది? సార్ 2 సంవత్సరాలు. ఎక్కడ ఉన్నాడు మీ నాయన? ఇంటికాడ సార్. అంతకుముందు మీ నాయన ఏం చేస్తాడు? సార్ మా నాన్న దుబాయ్కి పోయి అంటే సార్ మేము అప్పు ఉండే సార్. అప్పు ఉంటే మా నాన్న కలిబిలి పోయిండు సార్ దుబాయ్. అయితే బరువు పని చేసిండు సార్. దాంతో వచ్చేసాడు. మీ ఏ తాండం ఇది? సార్ మాది లోకదాండ సార్. ఇక్కడ ఇది ఏ నియోజకవర్గం? ఎల్లారెడ్డి సార్. ఎల్లారెడ్డి కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి. మండలమేమో గాంధారి సార్. మండలం గాంధారి. వ్యవసాయ భూమి ఉందా మీకు? లేదు సార్. తాండలలో ఉండాలి కదా, మీకు ఉంటుంది కదా భూమి. అంటే సార్ మా తాతయ్య అమ్ముకున్నాడు సార్. మీ తాత వ్యవసాయం చేసిండా? మీ తాత సార్ అమ్ముకున్నాడు సార్ భూమి. అంతకుముందు వ్యవసాయం చేసిండు? అంతకుముందు చేసినట్టే కాదు. అవును సార్ చేసిండు సార్. ఎందుకు అమ్మిండు? అత్తమ్మ మంచిగా లేకుంటే అమ్ముకున్నాడు. అత్తమామ కుటుంబం కోసం చేసిండు. మీ రైతు కుటుంబమే కదా. సరే మరి నీకు ఈ పాట ఎట్లా ఇప్పుడు రైతు మీద వాడినావు కదా, వ్యవసాయం మీద, ఈ పాట ఇట్లా వాడాలని నీకు ఎందుకు వచ్చింది ఆలోచన? ఎట్లా వచ్చింది? సార్ నాకు కళాశ్రీ భిక్షనాయక్ పాడిపించింది సార్. ఎవరు? భిక్షనాయక్ సార్. భిక్షనాయక్ కళాశ్రీ భిక్షనాయక్. భిక్షునాయక్. ఈ పాట అతను పాడిపించిండు. యూట్యూబ్ లో పాడిపించి. ఎక్కడ ఉంటాడు? హైదరాబాద్ లో ఉంటాడా? ఎట్లా కలిసిండు ఆయన నీకు? ఇదంతా ఫోన్ లో సార్ మేము నంబర్ అడిగితే ఇచ్చిర్రు సార్. అయితే ఫోన్ లో చూసి ఫోన్ చేసి అన్ని చెప్పుకున్నాను సార్. నాకు పాటలు పాడిపోయాడంటే సరే అని పాడిపించారు సార్. నీకు పాట పాడాలని ఎందుకు వచ్చింది సార్? నాకు పాటలు అంటే నాకు మస్తు ఇష్టం సార్. అంటే నీకు చిన్న ఉన్న పుట్టుకల్లే వచ్చిందా నీకు? మొదటి నుంచి ఉంది నీకు ఇష్టం? అంటే ఇప్పుడు పాట ఎట్లా ఇని తెలుసుకుంటావు? ఇప్పుడు ఇప్పుడు పాడిన రైతు మీద వాడిన పంట ఈ పాట దీనికి అంటే నువ్వు అనుకున్నదా అతను చెప్పింది నువ్వు అతను అల్లి పాట రాసి ఇచ్చింది ఎట్లా ఎట్లా ఈ పాట ఇంతకుముందు ఎవరు వాడిండ్రు? ఆయన వాడిండు? ఆయన పాడలేదు సార్. ఆయన స్నేహ కోటి అనే ఒక అన్నయ్య ఉండే సార్. ఆయనతోని భిక్షనాయక్ సార్ పాట రాపించారు సార్. వాళ్ళు పాట రాపించారు. అవును సార్. ఇప్పుడు ఏమడుగుతామని వచ్చి సార్ నేను ఆర్థిక సాయం సార్. ఇది అప్పు కట్టడానికి? ఎంత అప్పు కట్టడానికి సార్? 6 లక్షలు సార్. 6 లక్షలు ఇంకా వడ్డీతోనే కట్టాలా సార్? వడ్డీ ఎంత సార్? వడ్డీ ఎంత? 6 లక్షలు వస్తుందా ఇప్పుడు? ఇది లేదు వడ్డీ కనుక్కొని 6 లక్షలు? వడ్డీ అంటే 3 రూపాయలు సార్. లేదు వడ్డీ కనుక్కొని 6 లక్షలు, వడ్డీ లేకుండా 6 లక్షలు? వడ్డీ లేకుండానే 6 లక్షలు అంటే ఫస్ట్ వాళ్ళు 6 లక్షలు ఇచ్చారు, వడ్డీతోనే ఇచ్చారు. మీరు 3 రూపాయలతో వడ్డీ కట్టాలని వడ్డీ కట్టకంటే ముందే వాళ్ళు 6 లక్షలు ఇచ్చారు. నెలకు వడ్డీ కట్టాలి అని చెప్పారు. నెలకు ఎంత కడుతుంది వడ్డీ? ఎంత కడుతున్నారు? నెలకు ఎంత కడుతున్నారు? లక్షకు 3,000 అంటే 18,000. నెలకు 18,000 కడుతున్నా? ఎట్లా కడుతున్నాను? కొత్త అప్పు చేసుకుంటా కొత్త అప్పు
తీసుకుంటారు. అంటే కొత్త అప్పు తీసుకొని మిత్తిలు కడుతున్నారా? మరి ఏ ధైర్యంతో అప్పు అసలు అప్పు అంటే చేసిరు అనుకో, ఎట్లా తీద్దామని నీ ఆలోచన అనుకున్నావు? సార్ అంటే సార్ అప్పు తీసుకొని మళ్ళీ ఇట్లా కడదామని అనుకున్నాను సార్. నేను చిన్నగా ఉన్నప్పుడు సార్ మా నాన్న మూడు జాగల జీతం ఉన్నాడు సార్. మా నాన్న మూడు ఊర్లలో జీతం ఉన్నాడు. 3 ఊర్లలో జీతం ఉన్నాడు సార్ నా కోసం. నీ కోసం మీ నాయన ఏ ఊర్లలో ఉన్నాడు జీతం? అట్లా సార్ పడకల్, హాల్వాయి, 3 ఊర్లలో జీతం ఉన్నాడు. ఆ జీతం వచ్చిన పైసలతోటి వడ్డీ కడుతున్నాడు. ఇప్పుడు వడ్డీ ఎట్లా కడుతున్నారు? ఇప్పుడు ఏం లేదు సార్. ఇప్పుడు సంఘంలోకి వెళ్ళి మొన్న 50,000 వడ్డీ కట్టడానికి ఇట్లా తీసుకుని పోతే పోయినాయి సార్. దొంగతనం చేసుకున్నాం సార్. కొసే పోయినాయి సార్. ఆ 50 కూడా దొంగతనం అయింది. కేసు పెట్టి అంటే రేపు కనుక్కొని వచ్చిరా ఈ రోజు? అనుకొని వచ్చినాం సార్. అంటే మేము ఫస్ట్ వచ్చినాం సార్. అయితే ఇట్లా ఆటోలు ఇట్లా చెప్పి ఇట్లా శనివారం వస్తారు సార్. ఇట్లా సార్ శనివారం వస్తారంటే అని చెప్పి మళ్ళీ శనివారం వచ్చినాం. నేను మా తాతయ్య, అమ్మమ్మ, పెద్దమ్మ, పెద్దనాన్న మేమందరం కలిసి వచ్చినాం. అయితే అప్పుడు మీరు లేరు. అయితే ఇప్పుడు వచ్చినాం సార్. రేపు కలవడానికి వచ్చింది. రేపు శనివారం భజన పనిచేస్తుందా? అంటే కామారెడ్డి దాకా పోయింది కదా. చాలా దేశం మొత్తం ఉంది శనివారం భజన. రాత్రి గుళ్ళేనే అనుకుంటారా? వెళ్ళిపోతారు. అక్కడ జనరల్ ఇంతకుముందు వచ్చినప్పుడు గుళ్ళనే ఉన్నాడు, రామందినే ఉన్నాడు. అక్కడ కూడా ఉన్నాం సార్. అక్కడ గుడి దగ్గర ఉన్నాం సార్ ఒకరోజు. శనివారం రామనగర్ రామందిర్ భజన పనిచేస్తుంది. పోయిన చోట పైలము బిడ్డ, నువ్వు చిన్నప్పుడే భగభగమంటే సూర్యుని పండనుకొని ఇంకా పోయినవు బిడ్డ. ఎక్కడ ఏముందో చూసుకుంటా మెదులు బిడ్డ. నా కొడుక అంజన్న పోయిరారా సిన్ని తండ్రి అలంకకు, పైలంగా పోయిరారా అంజన్న. రాముణ్ణి కలుసుకొని నా కొడుక నిండు దీవెనలు పొంది పోరా అంజన్న. నా తండ్రి రామయ్య రామయ్య నన్ను దీవించి పంపవయ్యా రామయ్య. నా తండ్రి రామయ్య రామయ్య నన్ను దీవించి పంపవయ్యా రామయ్య. ఎడవబోకు తుడవబోకు నా రాముడా, నేను ఎట్లనైనా తెస్తా తండ్రి సీత జాడ. ఎడవబోకు తుడవబోకు నా రాముడా, నేను ఎట్లనైనా తెస్తా తండ్రి సీత జాడ. ప్రాణాలు పోయినా గాని పర్వాలేదు తండ్రి, నా తల్లి సీత కోసం నేను పోతున్నా తండ్రి. రాక్షసులు ఎదురైనా రెక్కుకుంటా పోతా, సడగట్టు రక్కసులా సెట్లతోనే కొడతా, సడగట్టు రక్కసులా సెట్లతోనే కొడతా. దొంగరావాను నీ పట్లను నరికి వస్తా, చక్కని లంకనంతా తుక్కు తుక్కు చేస్తా. కష్టాలేని ఎదురైనా కన్న తల్లి సీత, ఏడ ఉన్నా గాని జాడ నేను తెస్తా, ఏడ ఉన్నా గాని జాడ నేను తెస్తా. నీ కన్నలీను చూడలేను రామయ్య, నా గుండె చెరువులాయ తండ్రి రామయ్య. దీవెనర్తి పెట్టవయ్యా రామయ్య, నేను వెళ్ళిపోదలంకనగడము రామయ్య. నీ పేరు తలుసుకుంటే చాలు రామయ్య, తలుసుకుంటుందయ్య తండ్రి రామయ్య. అంజన్న నువ్వు నా భక్తుడవు కాదు, నా కొడుకుతో సమానము. నువ్వు తలుసుకుంటే నీతోటి కాదంటూ ఏది లేదు బిడ్డ. నా సీత జాడలు దేవాలంటే నువ్వు తప్ప ఎవరితో కాదు బిడ్డ. నా కొడుక అంజన్న పోయిరారా నా ఈ కొడుక అంజన్న, పోయిన చోట పైరమురా అంజన్న. పోయిరారా నా ఈ కొడుక అంజన్న, పోయిన చోట పైరమురా అంజన్న. ఆ రావణుని జోలికోకు అంజన్న, సీత జాడ చూసి నువ్వు రారా అంజన్న. జై జై హనుమ, జయ హో హనుమ, కోటి వేల తండ్రి నీకు జయ జయలు పలుకుతుంట. సంత సముద్రాలు దాటి లంక చేరుకోవయ్య. ఓ తల్లి అచ్చమ్మ నా తల్లి అచ్చమ్మ, ముందు ముందు జరిగే వింతల్ని గనవమ్మ. ఓ తల్లి అచ్చమ్మ నా తల్లి అచ్చమ్మ, నేను చెప్పేవన్నీ జరిగి తీరుతాయమ్మ. ఓ తల్లి అచ్చమ్మ నా తల్లి అచ్చమ్మ. కలియుగము 5000 ఏళ్ళైనాక ధర్మము నాశనం అయిపోతుందమ్మా.
సల్ల కంటే కూడా కళ్ళు గొప్పదంటూ తాగేటి జనులే పెరిగిపోతారమ్మా. దేవుడే లేడను నాస్తికవాదులు దేశ దేశాన ఎక్కువైతారమ్మా. నిజమైన భక్తులే తగ్గిపోతారమ్మా, కపటదారులే పెరిగిపోతారమ్మా. వీళ్ళు వినాయక చవితి కంటే ముందు వికాసు వాళ్ళ అమ్మ వాళ్ళ బంధువర్గము గాంధారి మండలము ఎల్లారెడ్డి తాలూకా తాండా లోంక తాండా. ఇతని వయసు 12 సంవత్సరాలు. 7 సంవత్సరాల క్రితం ఇతను కంటి చూపు పోయింది. ఇప్పుడు అక్కడ ఈ కంటి చూపు లేని స్కూల్ ఎక్కడ ఏది నిజామాబాద్ స్కూల్లో ఉన్నారు. అది గవర్నమెంట్ ఇదే. అక్కడ చదువుతున్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి. ఎన్నో తరగతి? 5వ తరగతి. సరే ఆల్రెడీ తను పాటలు ఎస్టీ బంజారా పాటలు ఆల్రెడీ మేము వాళ్ళకు చూసాము. ఇప్పుడే ఏమంటుందని యూట్యూబ్ లో చూసినాము. చాలా పాటలు పాడిండు. అయినా అసలు అంటే ఇది ఆల్రెడీ తెలుసు, అందరికి తెలుసు. విషయం ఏంటంటే ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాదాపు 3-4 ఏళ్ళ నుంచి వీళ్ళు ఒక 6 లక్షల అప్పు ఇతని కోసము. వీళ్ళ తండ్రికి 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయంట. తండ్రి ఇంటికాడ ఉన్నాడు. తల్లి కూడా కొంత హెల్త్ బాగాలేదు. ఆమెకు కొంత బరువు ఎత్తలేదు తల్లి. ఇతనికి 4,000 ఇప్పుడు పెన్షన్ వస్తుంది ఇతనికి. 4-5 ఏళ్ళ నుంచి వీళ్ళు 6 లక్షల అప్పు ఇంటి కోసం చేసిన అప్పు, వీళ్ళకు అవసరాలకు చేసిన అప్పు నెలకు ఇంట్రెస్ట్ కడుతున్నారంట. అది భారం అయింది నాకు. ఒక 4-5 నెలల నుంచి మిత్తి కట్టలేకపోతున్నాను. వీళ్ళు వినాయక చవితి కంటే ముందు బహుశా ఇక అసలు నాకు అర్థం కాలేదు. అక్కడ మీకెట్లా తెలిసింది నా దగ్గర రావాలని ఎవరు చెప్పారు? అది నాకు అర్థం. అది చెప్పు వికాస్. నా దగ్గర రావాలని నీకేం అనిపించింది? ఏమని విన్నావు? ఇట్లా మీరు అడ్రస్ చెప్పారు సంగారెడ్డి రామ్నగర్ రామందిర్ అని చెప్పినైతే వచ్చినాం సార్. నేను ఇస్తారా నీకేట్లా తెలిసింది? అంటే అది కూడా విన్నావు. అది సరే వినాయక చవితి కంటే ముందు వచ్చింది. ఏదో ఒక శుక్రవారం వచ్చినట్టున్నాడు. శనివారం భజనకు వస్తారు కదా, ఆ రోజు కలుస్తాడని వచ్చింది. ఇద్దరు వచ్చింది. సరే ఆ వినాయక చవితి కంటే ముందు 2-3 డేస్ నేను రాలే. శనివారం కూడా భజనకు రాలే. ఆ శనివారం ఎందుకు బిజీ రూట్లో రాలే. ఇక 2 రోజులు ఉండి ఒక రోజు గుళ్ళే అనుకున్నాడు, ఒక రోజు ఇంకో గుళ్ళే అనుకుని వెళ్ళిపోయారు. రేపు శనివారం కదా, ఎట్లా రేపు వస్తాడు కదా నేను రోజు వచ్చింది వాళ్ళు. అయితే నేను సర్లే రోజు ఇంటే వస్తున్నా కదా. ఇప్పుడు ఇటు పోతలేను కదా. ఇప్పుడు ప్రెస్ మీట్లు లేవు, రాజకీయాలు చర్చ లేదు. ప్రెస్ మీట్లు బంద్ చేసినా ఇప్పుడు మనం కొన్ని రోజులు రాజకీయాలు ప్రెస్ మీట్లు అన్ని కొంత దూరం ఉంటున్నాం కదా. పెద్ద మన అవసరం కూడా లేదు. ఇప్పుడు అర్జెంట్గా ప్రెస్ మీట్లు పెట్టి ఇప్పుడు చేసి కూడా ఏం లేని ఇక సంగారెడ్డి రివ్యూలు, మంజర వాటరు, ఆ పనులు ఈ పనులు అంతా నడుస్తుంది కదా. ఇటే వస్తున్నారు కదా. సరే శనివారం భజనకి ఎట్లా వస్తా, రేపు భజనకి ఎట్లా వస్తా కదా అని ఇతను వచ్చి ఇతని ఉద్దేశం ఏంటంటే 6 లక్షల అప్పు ఉన్నది. ఆయన ఎంత అడగాలని 6 లక్షలు అడగాలని రాలేడు కానీ అంతే కదా. ఎట్లా అడుగుతాడు ఈయన అడగలేడు కదా, అంతేనా? సరే ఇక మనకింద అలవాటు కదా. ముందు రాగానే అసలు సమస్య ఏంటి ఎంత అంత అడిగితే అతను ఇవన్నీ చెప్పాడు. చెప్పినప్పుడు సరే నేను అతని మాట కూడా ఇచ్చేసిన. సరే ఇప్పుడు కంఠం ఉంది, మంచి పాటలు పాడుతున్నాడు. ఇంకో ఇతను ఏమన్నాడంటే బాగా ఇంటర్వ్యూ చేసినాడు ఇప్పటిదాకా, వీడియోస్ కూడా ఉన్నాయి. నువ్వేంది నీ ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఈ 6 లక్షల అప్పు ఆ మిత్తితో అటు ఇటు కలుపుకుంటూ 7 లక్షలు ఇది క్లియర్ చేసుకొని మళ్ళీ అప్పు చేయము అని అన్నాడు. అంతేనా? మళ్ళీ అప్పు చేయను అని తన మాట. తర్వాత పాటలు పాడి ఆ సంపాదనతోటి తల్లిని తండ్రిని పోషించుకుంటా.
తర్వాత చదువుతూ కలెక్టర్ కలెక్టర్ అయి తల్లిదండ్రులను చూసుకుంటా పెంచుకుంటా, అది అతని లైన్. అంతేనా? అతని గోల్ అది. ఇది అతని గోల్. కలెక్టర్ కావాలనే అతని గోల్. అది మన అలవాటు ఏంటంటే ఎవరన్నా వచ్చి అడిగితే ఇక ఏదో మొక్కుబడిగా ఏదో మనం ఏదో 50 చేతులు పెట్టి 1,00,000 చేతులు పొండి అనం కదా. ఇస్తే సమస్య పరిష్కారం చేయాలి. మన లైన్ ఎప్పుడు గట్ల ఉంటుంది. నేను ఒక లైన్ తీసుకుని ఏంటంటే నేను చెప్పిన ఇక 6 లక్షలు అప్పు పట్టుకో, ఆ పైసలు అరేంజ్ చేస్తా, ఆ 1,00,000 కూడా ఇంట్రెస్ట్ ఇస్తా, 7 లక్షలు ఇస్తా, తీసుకుపోయి చేసుకో, ఇంకో 50,000 ఎక్స్ట్రా ఇస్తా. ఎందుకు ఇస్తా చెప్పాలా? విన్నావా వికాస్? 6 లక్షలు అప్పు కట్టుకో, ఇస్తున్నా, ఇంకో 1,00,000 ఎక్స్ట్రా ఇస్తున్నా, మిత్తులు కట్టేసి. ఇంకా 50,000 ఎందుకు ఇస్తున్నా అంటే నువ్వు ఏదో దీక్ష అన్నావు కదా. ఏం దీక్ష? శివుంది భోజనం పెడతా, దానికి ఒక 50,000 ఎక్స్ట్రా ఇస్తున్నావు. సరేనా? నువ్వు మళ్ళీ దానికి 50,000 మళ్ళీ ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా నీ 6 లక్షలు అప్పు పోతుంది, నీ ఇంట్రెస్ట్ 1,00,000 అవుతుంది. శివదేవుడు ఆయన హనుమాన్ దేవుని దగ్గర నైవేద్యం పెట్టి 10 మంది భోజనం చేపిస్తావు. అంతే కదా నీ లైన్. ఇక ఆ 50,000 కూడా ఇస్తున్నావు. నీకు 7.5 లక్షలు ఇస్తున్నావు. ఇక జాగ్రత్తగా. అచ్చా, ఇంకోటి, ఇక నీకు ఆ ఫోన్ కూడా ఇప్పించినా కదా, నువ్వు యూట్యూబ్ ఛానల్ సొంతంగా పెట్టుకునే ప్లాన్ చేయలేము. ఇక ఇప్పటికైతే ఫోన్ తోటి నడిపి ఆ యూట్యూబ్ ఛానల్ ఎట్లా ఏంది అనేది నువ్వు మళ్ళీ ఒకసారి కావాలంటే మా రాజేంద్ర నువ్వు సపోర్ట్ చేయి. ఈ బాబుకి యూట్యూబ్ సొంతంగా ఎట్లా చేసుకోవాలి ఏంది అక్కడ ఆయనకు వస్తుంది. ఏదన్నా చూడు, దానికి సపోర్ట్ ఇస్తాం. తాను యూట్యూబ్ సెట్ చేసుకోవడానికి కూడా సపోర్ట్ ఇస్తాము ఫైనాన్షియల్ గా. నువ్వు ఫీడ్బ్యాక్ చేసి అతనికి కొంత కరెక్ట్ గా మళ్ళీ అతని చేతులకి పోకుండా ఆయన వాడిన పాటలు జనాలు కనెక్ట్ అవుతారు. ఆల్రెడీ అయ్యారు కదా. ఒక్కొక్క దానికి ఎంతమంది చూస్తున్నారు? ఒక పాటకి ఇతనికి 15 లక్షల మంది చూస్తున్నారు. కాబట్టి అట్లా కొంత అతను మెల్లగా ఆయన డెవలప్ చేసుకుంటాడు. ఇక అట్లా కొంత ఆయనకు అయితే ఇది అతని లైఫ్ కి మన వంతు సహకారం. అంతే కదా? అదే 7.5 లక్షలు. ఇంకొకటి సీఎం గారికి చెప్పి, రేవంత్ రెడ్డి గారికి చెప్పి ఇందిరమ్మ ఇల్లు కావాలి చెప్పి ఇస్తాడు. సరేనా? సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్తా, మీ లోకల్ ఎమ్మెల్యే కూడా చెప్తా. ఎవరు లోకల్ ఎమ్మెల్యే సాబ్? ఎవరు? మదన్ మోహన్ సాబ్ కూడా చెప్తా. ఓకేనా? ఈ మదన్ మోహన్ సాబ్కి ఎమ్మెల్యే సాబ్కి చెప్తా, అంటే సీఎం రేవంత్ రెడ్డి సాబ్ కూడా చెప్తా. నీకు ఇందిరమ్మ ఇల్లు కూడా ఏర్పాటు చేపిస్తా. బాబు ఎంత? 7.5 లక్షలు. జాగ్రత్తగా అప్పు కట్టుకో. మాట ఇచ్చిన నాకు మళ్ళీ అప్పు చేయనని. అప్పులు ఎట్లుంటే నాకు తెలుసు. నాకు ఉన్నాయి అప్పులు. ఇదా అప్పులు నాకు కూడా ఉన్నాయి. అప్పులు వెళ్ళేసుకున్నా. అది